ప్రియమైన దేవుని సంగమా, కూడి వచ్చిన మీ అందరకు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో నా శుభాభివందనాలు. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. ఈరోజు దేవునిలో ఎదుగుతున్న మనం, దేవునిలో కొనసాగుతున్న మనం, దేవుని కృపను పొందుకొనే మన జీవితాలు, మన కుటుంబాలు, మన వ్యాపారాలు, మన పరిస్థితులన్నిటినీ దేవుని కృపను పొందుకొనే మనం దేవునిలో కొనసాగుతున్నామా? దేవుని కృప ద్వారానే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళగలుగుతున్నామా? అసలు దేవుని కృపను మనం పొందుకున్నామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేవుని కృప ద్వారానే మీరు పనులు చేస్తున్నారా? దేవుని కృప ద్వారానే మీ కార్యక్రమాల్లో మీ ముందుకు వెళ్ళగలుగుతున్నారా? అసలు దేవుని కృప మీ ఎడల ఉందా? ఈరోజు ప్రపంచంలో అనేక సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం దేవుని కృపను పొందుకుంది? ఏ సంఘం దేవుని కృపను పొందుకుందని మనం చెప్పగలం? మిగతా సంఘాల సంగతి పక్కన పెట్టండి. మన సంఘం దేవుని కృపను పొందుకునే ముందుకెళ్తుందా? దేవుని కృపను పొందుకోవాలంటే ఏం చేయాలి? అసలు దేవుని కృపను పొందుకున్న సంఘాలు భూమి మీద ఉన్నాయా? దేవుని కృపను పొందుకున్న సంఘాలు భూమి మీద ఉన్నాయా? వాళ్ళు ఉంటే ఎలా ఉంటాయి? ఎలా ఉంటే ఆ సంఘాలు దేవుని కృపను పొందుకోగలవు అనే కోణంలో మనం బైబిల్ని పరిశీలన చేయగలిగితే, బైబిల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలంట దేవుని కృపను పొందుకున్న సంఘాలు ఉన్నాయంట. బైబిల్లో కొన్ని సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలంట దేవుని కృపను పొందుకున్నాయంట. ఏంటి ఆ సంఘాలు? ఏం చేయడం వల్ల దేవుని కృపను పొందుకున్నాయి ఆ సంఘాలు అని జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం బైబిల్ పరిశీలన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, సహోదరులారా మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. కొరింథీ సంఘస్థులకు పౌలు గారు పత్రిక రాస్తూ, ఓ కొరింథీ సంఘమా, దేవుని కృపను పొందుకున్న మాసిదోనియా సంఘాలు కొన్ని ఉన్నాయి. ఆ సంఘాల కోసం మీకు అర్జెంటుగా తెలియాలి. కొరింథీ సంఘస్థులతో ఏం చెప్తున్నాడంటే మాసిదోనియా సంఘాలు ఉన్నాయి. ఈ మాసిదోనియా సంఘాలు ఏం పొందుకున్నాయి? దేవుని కృపను పొందుకున్న మాసిదోనియా సంఘాల కోసం కొరింథీ సంఘస్థులకు తెలియాలి. ఎందుకు కొరింథీ సంఘస్థులకు మాసిదోనియా సంఘస్థుల కోసం తెలియాలి? మాసిదోనియా సంఘస్థులు దేవుని కృపను పొందుకున్న సంఘం. అంటే దేవుని కృపను పొందుకున్న సంఘాల కోసం మిగతా సంఘాలకు చెబుతున్నాడు. ఇప్పుడు మిగతా సంఘాలు కూడా ఏమవ్వాలని? ఆ సంఘాలు ఎలాగైతే దేవుని కృపను పొందుకున్నాయో అలాగే కొరింథీ సంఘమైనా, ఈరోజు మన సంఘమైనా, ఈరోజు మన చుట్టుపక్కల ఉన్న ఏ సంఘమైనా దేవుని కృపను పొందుకోవాలి అంటే ఆల్రెడీ దేవుని కృపను పొందుకున్న సంఘాల కోసం ఏం చేయాలి? మనకు తెలియాలి. దేవుని కృపను పొందుకున్న సంఘాల కోసం మనకు తెలియాలి. మనకు ఎందుకు తెలియాలంటే ఆ సంఘాలు ఎలాగైతే దేవుని కృపను పొందుకున్నాయో అలాగే మనం కూడా దేవుని కృపను పొందుకోవాలి. అంటే దేవుని కృపను పొందుకున్న సంఘాల గురించి మనకు అర్జెంటుగా తెలియాలి. అదే రాస్తున్నాడు పౌలు గారు, కొరింథీ సంఘస్థులారా మీకు మాసిదోనియా సంఘాల కోసం తెలియాలి. ఎందుకు మాసిదోనియా సంఘాల కోసం తెలియాలంటే మాసిదోనియా సంఘాలు దేవుని కృపను పొందుకున్న సంఘాలు. ఆ సంఘం కోసం కొరింథీ సంఘస్థులకు తెలియజేస్తున్నాడు. అందరూ గమనించాలి. కొరింథీ సంఘస్థులకు పౌలు గారు పత్రిక రాస్తూ మాసిదోనియా సంఘాల కోసం చెప్తున్నాడు. ఒక సంఘస్థులకి మరొక సంఘం కోసం చెప్తున్నాడు. దేనికి? ఇదో ఈ సంఘం కొరింథీ సంఘస్థులారా మీకు విషయం తెలియాలి, మాసిదోనియా సంఘాలు దేవుని కృపను పొందుకున్నాయి. ఆ సంఘాల కోసం మీకు తెలియాలి, మీ సంఘం కూడా ఏం పొందుకోవాలి?
దేవుని కృపను పొందుకోవాలి. ఇప్పుడు నేను అంటాను, ఇప్పుడు ఈ సంగతి మన సంఘంలో కూడా మనం మాట్లాడుకుంటున్నాం అంటే, ఇప్పుడు మన సంఘానికి కూడా మాసిదోనియా సంఘాల కోసం తెలియాలంటే, మాసిదోనియా సంఘాలు ఏ కృపనైతే పొందుకున్నాయో అదే కృపను మన సంఘం కూడా ఏమవ్వాలి, పొందుకోవాలి. మాసిదోనియా సంఘాలంట దేవుని కృపను పొందుకున్న సంఘాలంట. నేనంటాను ఈరోజు భూమి మీద చాలా సంఘాలు ఉన్నాయి. ఏ సంఘం దేవుని కృపను పొందుకుందో మనమైతే ఖచ్చితంగా చెప్పలేం, కానీ బైబిల్లో అయితే దేవుని కృపను పొందుకున్న సంఘాలు అయితే ఖచ్చితంగా మనకు ఉన్నాయని దేవుడే రాయించాడు. ఆ సంఘాలు ఏ సంఘాలు? మాసిదోనియా సంఘాలు. నేను అడుగుతున్నాను, కొంచెం బైబిల్ చదివే అవగాహన ఉన్న వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. మాసిదోనియా సంఘాలు అంటే ఏ సంఘాలు? మాసిదోనియా సంఘాలు అంటే ఏంటి? వేటిని మాసిదోనియా సంఘాలు అంటారు? నేను చెప్పుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మాసిదోనియా సంఘాల కోసం బైబిల్లో రాయించాడు అంటే, మాసిదోనియా సంఘాలు దేవుని కృపను పొందుకున్నాయంటే అసలు మాసిదోనియా సంఘాలు ఏంటో కూడా మనకు తెలియాలి. ఎందుకంటే మాసిదోనియా అన్నది ఒక దేశం. మాసిదోనియా అన్నది ఒక దేశం పేరు. దానికి క్యాపిటల్ ఏంటంటే ఫిలిప్పు అన్నది దాని క్యాపిటల్. ఇక మాసిదోనియా సంఘాలు కోసం బైబిల్లో రాయబడింది. మాసిదోనియా సంఘాలు ఏంటంటే మూడు మాసిదోనియా సంఘాలు ఎన్ని? 3. అందులో మొట్టమొదటి సంఘం ఏంటంటే ఫిలిప్పీ సంఘం. బైబిల్లో మనకు ఫిలిప్పీ సంఘం కనబడుతుందా? ఫిలిప్పీ సంఘం ఏ సంఘానికి సంబంధించింది? మాసిదోనియా సంఘానికి సంబంధించింది. రెండో సంఘం తెస్సలోనిక సంఘం బైబిల్లో కనబడుతుంది కదా, తెస్సలోనిక పత్రిక కనబడుతుంది కదా. తెస్సలోనిక సంఘం కూడా ఏ సంఘం? మాసిదోనియా సంఘం. మూడో సంఘం బెరయా సంఘం. మాసిదోనియా సంఘాలు 3. అందులో ఒకటి ఫిలిప్పీ సంఘం, రెండోది తెస్సలోనిక సంఘం, మూడోది బెరయా సంఘం. ఈ 3 సంఘాలని కలిపితే ఏ సంఘాలుగా పిలుస్తుంటారు? దీన్ని మాసిదోనియా సంఘాలుగా పిలుస్తారు. మీకు మాసిదోనియా సంఘాలని అని వెంటనే మీకు 3 గుర్తు రావాలి. ఆ 3 ఏ కాదు, ఒకటి ఫిలిప్పీ సంఘం, 2 తెస్సలోనిక సంఘం, 3 బెరయా సంఘం. ఈ మూడు సంఘాలని కట్టింది, ప్రారంభించింది ఎవరో కాదు, అపోస్తుడైన పౌలు. ఈ 3 సంఘాల కోసం మనకు తెలియాలంటే దీని చరిత్ర మనకు తెలియాలి. ఈ 3 సంఘాల యొక్క చరిత్ర మనకు తెలియాలి. మీ అందరికీ తెలుసు, పౌలు గారు సువార్త ప్రయాణాలు మొత్తం 3 ప్రయాణాలు చేశాడు. ఎన్ని? 3. 4వ ప్రయాణం కూడా చేశాడు, అది రోమా ప్రయాణం. మొత్తం 4 ప్రయాణాలు చేశాడు. అందులో 3 సువార్త ప్రయాణాలు చేశాడు. అందులో ఆయన రెండో సువార్త ప్రయాణంలో సంపాదించిన సంఘాలే మాసిదోనియా సంఘాలు. ఈ చరిత్ర మీకు అవగాహన ఉండాలండి. ఈ చరిత్ర మీకు అవగాహన ఉంటేనే బైబిల్ చదువుతున్నప్పుడు మీకు ఈజీ అర్థమైపోతుంటుంది. రెండో ప్రయాణంలో సంపాదించిన సంఘాలే మాసిదోనియా సంఘాలు. ఈ రెండో ప్రయాణంలో ఆయనతో ప్రయాణించింది ఎవరు? రెండో ప్రయాణంలో ఆయనతో ప్రయాణం చేసింది ఎవరెవరు? పౌలు గారు, తిమోతి గారు, శీల. వీళ్ళు ముగ్గురు రెండో ప్రయాణం చేశారు. వీళ్ళు ముగ్గురు రెండో ప్రయాణం చేస్తే రెండో ప్రయాణంలో వారు కట్టిన సంఘాలే మాసిదోనియా సంఘాలు. ఆ మాసిదోనియా సంఘాలు 3 ఏ సంఘాలు? ఒకటి ఫిలిప్పీ సంఘం, తెస్సలోనిక సంఘం, బెరయా సంఘం. ఈ మూడు సంఘాలను పౌలు తన రెండో ప్రయాణంలో ఆయన సువార్త రెండో ప్రయాణంలో కట్టిన సంఘాలు ఈ 3 సంఘాలు. ఆ ప్రయాణంలో ఆయనతో తోడుగా ఉన్నది, ఆయనతో కలిసి వెళ్ళింది ఎవరెవరయ్యా అంటే పౌలు గారు, తిమోతి గారు, శీల గారు. ఇది రెండో ప్రయాణంలో వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. మొదటి ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారు? పౌలు గారు మొదటి ప్రయాణంలో ఎవరెవరు వెళ్ళారు? పౌలు, బర్నబా, మార్కు. మొదటి ప్రయాణంలో ఎవరు వెళ్ళారో తెలియాలి, రెండో ప్రయాణంలో ఎవరు వెళ్ళారో తెలియాలి, మూడో ప్రయాణంలో ఎవరు వెళ్ళారో కూడా తెలియాలి. ఆ లెక్కలు మీకు తెలిస్తేనే, ఎవరెవరు వెళ్ళారో మీకు తెలిస్తేనే ఏ పత్రిక ఎవరెవరికి రాస్తారో మీకు ఈజీగా అర్థమవుతుంది. పత్రికలపై మీకు అవగాహన ఉండాలి అంటే, పత్రికలపై మీరు గ్రిప్ సాధించాలంటే మొదటి ప్రయాణంలో ఏం జరిగింది, రెండో ప్రయాణంలో ఏం జరిగింది, మూడో ప్రయాణంలో ఏం జరిగింది, మొదటి ప్రయాణంలో ఎవరు వెళ్ళారు, రెండో ప్రయాణంలో ఎవరు వెళ్ళారు, మూడో ప్రయాణంలో ఎవరు వెళ్ళారో కూడా మనకు తెలియాలి. మొదటి ప్రయాణంలో ఆయనతో వెళ్ళింది ఎవరంటే పౌలు గారు, బర్నబా గారు, మార్కు గారు. వీళ్ళు మొదటి ప్రయాణం చేశారు. రెండో ప్రయాణం చేద్దాం అనుకున్నప్పుడు ఏం జరిగిందంటే పౌలు గారు ఏమన్నారంటే, ఈ మార్కుని తీసుకెళ్లొద్దు, ఈ మార్కు మొదటి ప్రయాణంలో అర్ధాంతరంగా మధ్యలో మనల్ని ఏం చేశాడు,
విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలాంటి విడిచిపెట్టి అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన మనం తీసుకెళ్ళొద్దు, ఈ మార్కుని ఆపేద్దామని పౌలు గారు అన్నప్పుడు బర్నబా అంటాడు, పౌలు తప్పిపోతే తప్పిపోయాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, వాడిని మనం ఏం చేయాలి మళ్ళీ అని కలుపుకోవాలి, బలపరచాలి, వాడిని ప్రయోజకుడిగా మార్చాలి, లేదు వాడిని కలిసి తీసుకెళ్తాం అంటాడు పౌలు గారు. బర్నబా గారు లేదు అసలు ఆడు వస్తే నాకు కుదరదు అని చాలా పెద్ద వివాదం జరుగుతుంది. ఎవరెవరికి? బర్నబాకు పౌలు గారికి పెద్ద గొడవ జరుగుతుంది. ఎవరి కోసం? మార్కు కోసం. మార్కు ఎలా ఉంటాడంటే మధ్యలో విడిచి వెళ్ళిపోతుంటాడు. మార్కులలో చాలా మంది ఉంటారండి, పని ప్రారంభిస్తారు, అంటారు, ఆ ప్రార్థన అయిపోగలి చల్లడిపోతారు. బర్నబా లాంటి కొంతమంది, పౌలు అంటే మార్కు లాంటి కొంతమంది ఉంటారు. మార్కు వద్దంటున్నాడు పౌలు గారు, మార్కు కావాలంటున్నాడు బర్నబా గారు. గొడవ జరిగింది. ఆ గొడవ వల్ల బర్నబా పౌలు గారు విడిపోతారు. విడిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే బర్నబా మార్కు ఓ పక్క వెళ్ళిపోతారు, పౌలు గారు రెండో పక్క వెళ్ళిపోతాడు. అలా పౌలు గారు రెండో పక్క వెళ్ళిపోతున్నప్పుడు పౌలు గారు తనతో తీసుకెళ్ళింది ఎవరినయ్యా అంటే తిమోతిని, శీలని. వీళ్ళు ముగ్గురు కలిసి ఏం చేస్తారంటే రెండో సువార్త ప్రయాణం ప్రారంభిస్తారు. అలా రెండో సువార్త ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే మాసిదోనియా అనే ప్రాంతానికి వెళ్తారు. మాసిదోనియా ప్రాంతానికి వెళ్ళి మాసిదోనియాలో ఈ 3 సంఘాలను వాళ్ళు ఏం చేస్తారు? ప్రారంభిస్తారు. మొట్టమొదటిగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఫిలిప్పి వెళ్తారు. అక్కడి నుంచి తెస్సలోనికలకు వెళ్తారు. అక్కడి నుంచి బెరయ వెళ్తారు. ఈ 3 ప్రాంతాలకు వెళ్ళి ఈ 3 ప్రాంతాల్లో 3 సంఘాలను పౌలు గారు మనకు ఏర్పాటు చేసినట్లుగా మనం గమనించగలం. ఇదంతా బైబిల్లో ఎక్కడ ఉంటుందా అని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 15వ వచనం వరకు మీరు చూడగలిగితే ఈ 3 సంఘాల చరిత్ర అక్కడ కనబడుతుంది. ఈ 3 సంఘాలు అంటే ఏ సంఘాలు? మాసిదోనియా సంఘాలు అనగాలి మీకు వెంటనే గుర్తు రావాలి. ఒకటి ఫిలిప్పి సంఘం, ఒకటి తెస్సలోనిక సంఘం, 2 బెరయ సంఘం. ఈ 3 సంఘాల చరిత్ర మీకు తెలియాలంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుంచి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 15వ వచనం వరకు చూస్తే ఈ 3 సంఘాల చరిత్ర మీకు కనబడుతుంది. ఒక్కో సంఘాల కోసం ఎక్కడ కూడా రాయబడిందో మీరు చూడగలిగితే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 6 నుంచి 40 వరకు చూసారనుకోండి, అక్కడ ఫిలిప్పి సంఘ చరిత్ర కనబడుతుంటది. 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు చూసారనుకోండి, అక్కడ తెస్సలోనిక సంఘ చరిత్ర కనబడుతుంటది. అపోస్తల గారు 17వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చూసారనుకోండి, అక్కడ బెరయ సంఘ చరిత్ర మీకు కనబడుతుంది. అంటే ఈ 3 సంఘాల చరిత్ర మనకు తెలియాలంటే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 1 నుంచి 17వ అధ్యాయం 15 వచనాలు మీరు చదివారనుకోండి, అక్కడ 3 సంఘాల చరిత్ర మీకు కనబడుతుంది. ఈ 3 సంఘాల చరిత్ర వివరణ అక్కడ మనకు అర్థమవుతుంటుంది. ఈ 3 సంఘాలను కలిపి ఏమని పిలిచేవాళ్ళు అంటే మాసిదోనియా సంఘాలు. ఇప్పుడు ఈ 3 సంఘాలుగా పిలబడుతున్న ఈ మాసిదోనియా సంఘాలకి దేవుని కృప ఎలా ఉందంట? మెండుగా ఉందంట. ఇప్పుడు ఈ 3 సంఘాల కోసం, ఈ 3 సంఘాల చరిత్ర కోసం దేవుడు పౌలు గారి చేత కొరింథీకి పత్రిక రాస్తూ కొరింథీ సంఘస్థులు చెప్పిస్తున్నాడు. కొరింథీ సంఘస్థులారా మీ అందరికీ మాసిదోనియా సంఘాల కోసం తెలియాలి. ఎందుకు మాసిదోనియా సంఘాల కోసం తెలియాలంటే మాసిదోనియా సంఘాలు దేవుని కృపను పొందుకున్న సంఘాలు. ఆ పత్రిక కొరింథీలకు రాశాడు. కొరింథీలకు రాయబడిన పత్రిక ఈరోజు మన చేతుల్లో కూడా వచ్చింది. మనం కూడా చదువుకుంటున్నాం. ఏమని మాసిదోనియా సంఘాలు ఏం పొందుకున్నాయి? దేవుని కృపను పొందుకున్నాయి. ఎందుకు ఈ దేవుడు మాసిదోనియా సంఘాల కోసం దేవుడికి అందులో రాయించి మనం చదువుకునేలా, మనం నేర్చుకునేలా చేశాడంటే మాసిదోనియా సంఘాల చరిత్ర ప్రతి సంఘానికి తెలియాలి. ఎందుకు ప్రతి సంఘానికి తెలియాలంటే మాసిదోనియా సంఘాలు ఎలాగైతే దేవుని కృపను పొందుకున్నాయో ప్రతి సంఘం కూడా దేవుని కృపను ఏం చేయాలి? ఇప్పుడు పొందుకోవాలి. ఇప్పుడు మనం కూడా దేవుని కృపను పొందుకోవాలి అంటే మాసిదోనియా సంఘాలు ఏం చేయడం వల్ల దేవుని కృపను పొందుకున్నాయో మనకు తెలిస్తే అదే పనులు, అవే కార్యక్రమం మనం చేస్తే మనం కూడా ఏం పొందుకోవచ్చు? దేవుని కృపను పొందుకోవచ్చు. ఒక కుటుంబమైనా, ఒక వ్యాపారమైనా, ఒక సంఘమైనా, ఒక సంస్థ అయినా దేవుని కృపను పొందుకోవాలి అంటే వీళ్ళందరికీ తెలియాల్సింది ఎవరి కోసం? మాసిదోనియా సంఘాల కోసం తెలియాలి. మాసిదోనియా సంఘాల కోసం తెలిస్తే, మాసిదోనియా సంఘాలు ఏం చేసేది తెలిస్తే, ఏం చేయడం వల్ల దేవుని కృపను పొందుకున్నాయో తెలిస్తే అవే పనులు మనం చేసామనుకోండి, మనం కూడా ఏం పొందుకోవచ్చు? దేవుని కృపను పొందుకోవచ్చు. చాలామంది అంటుంటారు దేవుని కృపను మేము పొందుకోవాలి, దేవుని కృప కావాలి అని అనుకుంటారు. ఏమంటే దేవుని కృప కావాలి, పొందుకోవాలని అనుకుంటే వచ్చేది కదండి. నువ్వు లోకంలో ఉన్నప్పుడు దేవుని కృప ఉచితంగానే వస్తుంది నీ దగ్గరికి. నువ్వు మారిన తర్వాత, దేవునిలోనికి వచ్చిన తర్వాత దేవుని కృప ఓరకనే రాదు. దేవుని కొరకు నువ్వు ఏదైనా చేస్తే అప్పుడు దేవుని కృపను నువ్వేం చేస్తావు? పొందుకుంటావు. అంటే దేవుని కృపను నువ్వు పొందుకోవాలంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా
చేయాలి. ఇప్పుడు మాసిదోనియ సంఘాలు దేవుని కృపను పొందుకున్నాయన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఇంతకీ మాసిదోనియ సంఘాలు ఏం చేసాయి? ఏ పనులు చేయడం వల్ల మాసిదోనియ సంఘాలు దేవుని కృపను పొందుకున్నాయో మనం జాగ్రత్తగా బైబిల్ పరిశీలన చేయగలిగితే, మాసిదోనియ సంఘాలకున్న ఒక గొప్ప స్థితి ఏంటి అంటే, వాళ్ళు చేసిన గొప్ప పనులు ఏంటి అంటే, ఒక 3 గొప్ప పనులు వాళ్ళు చేశారు. ఆ 3 గొప్ప పనుల వల్ల మాసిదోనియ సంఘాలు దేవుని కృపను పొందుకున్నాయి. అవే 3 పనులు మనం చేయగలిగితే ఖచ్చితంగా మన సంఘం, మన కుటుంబం, మన వ్యాపారం కూడా ఏం పొందుకుంటాయి? దేవుని కృపను పొందుకుంటాయి. ఇంతకీ మాసిదోనియ సంఘాలు చేసిన ఆ 3 పనులు ఏంటో మనకు తెలియాలంటే, మళ్ళీ మన బైబిల్ గ్రంథాన్ని పరిశీలించవలసిన అవసరం ఉంది. అందులో మూడిట్లో మొట్టమొదటి దాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. వారు చేసిన గొప్ప పని ఏంటని మనం ఆలోచించగలిగితే, వారు చేసిన గొప్ప పనిలో మొట్టమొదటి పని ఏంటంటే, ఆ సంఘాలు చేసిన గొప్ప పనుల్లో మొట్టమొదటి పని ఏంటంటే, శ్రమల్లో సంతోషించిన సంఘాలు అంటవి. మాసిదోనియ సంఘాలు దేవుని కృపను పొందుకోవడానికి కారణం ఏంటంటే, శ్రమల్లో సంతోషించిన సంఘం అంట. మాసిదోనియ సంఘాల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, శ్రమల్లో కూడా సంతోషించిన సంఘాలంట. ఏంటి ఈ పదం వినడానికి కొంచెం విడ్డూరంగా ఉన్న, శ్రమల్లో కూడా సంతోషించిన సంఘాలంట. శ్రమల్లో సంతోషించడం ఏంటి? సహజంగా మన సంఘానికి శ్రమలు వచ్చాయనుకోండి, సంతోషిస్తాం, బాధపడతామా? ఏమండి? బాధపడతాం. శ్రమల్లో నువ్వు ఎంతకాలం బాధపడినా, నువ్వు దేవుని కృపణించేలేవు, పొందుకోలేవు. అంటే దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనకు వస్తున్న శ్రమల్లో కూడా మనం ఏం చేయాలి? సంతోషించగలగాలి. మనకు వచ్చే శ్రమల్లో కూడా మనం సంతోషించగలగాలి. అంటే మనందరికీ శ్రమలు వస్తుంటాయి. ఏ శ్రమలో? సంతోషించడం పక్కన పెట్టండి కొద్దిసేపు. మనకు వచ్చేవి ఏ శ్రమలో? మన కొరకు మనం తెచ్చుకునే శ్రమలా, మనం దేవుని కొరకు తెచ్చుకునే శ్రమలా? ఏమండి? ఇక్కడి నుంచి ఆ చివరి వరకు గీతకిస్తే అందరికీ శ్రమలు వచ్చాయి. ఎవరి కోసం వచ్చాయా, దేనికోసం వచ్చాయా అంటే, మన కొరకు మనం సంపాదించుకున్న శ్రమలు, మన కొరకు మనం తెచ్చుకున్న శ్రమలు, మనం దేవుని కొరకు తెచ్చుకున్న శ్రమలు అంటే ఏముండవు. కానీ ఈ మాసిదోనియ సంఘాల కంట వాళ్ళకు వ్యక్తిగతంగా చాలా శ్రమలు ఉన్నాయంట. ఆ శ్రమల్లోనూ సంతోషిస్తున్నారంట. దేవుని కొరకు వాళ్ళు కష్టపడుతూ ఉంటే దేవుని పనుల్లో కూడా వారికి శ్రమలు వచ్చాయంట. ఆ శ్రమల్లో కూడా మాసిదోనియ సంఘాలు ఏం చేశాయంట? సంతోషించాయంట. శ్రమల్లో సంతోషించే ఆ సంఘాలు సంతోషించే కనుకనే దేవుని కృపను అవి పొందుకున్నాయి. నేను అంటాను మన సంఘమైనా, మన కుటుంబమైనా, మన వ్యాపారమైనా, మన సంస్థ అయినా, అది ఏదైనా దేవుని కొరకు మనం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆ శ్రమల్లో కూడా మనం సంతోషించగలిగితే ఖచ్చితంగా దేవుని కృపను మనం ఏం చేయగలం? పొందుకోగలం. ఇప్పుడు మాసిదోనియ సంఘాలు దేవుని కృపను పొందుకున్నాయని దేవుడు రాయిస్తున్నాడంటే, ఓరక్కనే వాళ్ళు దేవుని కృపను పొందుకోలేదు. ఎలా వారు దేవుని కృపను పొందుకున్నారంటే, శ్రమల్లో కూడా మాసిదోనియ సంఘాలు ఏం చేశాయంట? సంతోషించేట. కొన్ని ఆ సంఘం కొరకు బైబిల్లో దేవుడు రాయించిన కొన్ని విషయాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, 1-2 వచనాలు మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే, శ్రమల్లో వారు నిజంగానే సంతోషించారంటే వారి కొరకు దేవుడు రాయిస్తున్న మాటను మీరు చూడగలిగితే, సహోదరులారా, మాసిదోనియ సంఘములకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాను. ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. అబ్బా, ఆ సంఘాల కోసం మీకు తెలియాలి. ఆ సంఘాల కోసం మీకు ఎందుకు తెలియాలంటే, ఆ సంఘాలు శ్రమల్లో కూడా ఏం చేశారు? సంతోషించారు. శ్రమల్లో సంతోషించిన సంఘం. కానీ మన సంఘాలు శ్రమల్లో ఏమైపోతుంటాయి? ఇంకా దిగజారిపోతుంటాయి. ప్రార్థనకు ఎందుకు రాలేదన్నాం అనుకోండి, బాలేదంటాడు. ప్రార్థనకు ఎందుకు రాలేదంటే ఏం పట్టలేదంటాడు. ప్రార్థనకు ఎందుకు రాలేదంటే ఏదో సమస్యల వల్ల ఈరోజు సంఘాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అనేక శ్రమల వల్ల ఆ సంఘాలు మాత్రం ముందుకెళ్ళిపోతున్నాయి. శ్రమల్లో ఆ సంఘం ముందుకెళ్ళింది కనుకనే దేవుని కృపను పొందుకుంది. శ్రమల్లో మన సంఘం వెనక్కి వెళ్ళిపోతుంది కనుకనే దేవుని కృపను మనం ఏం చేయలేకపోతున్నాం? పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు నేను అంటాను, మన సంఘం కూడా దేవుని కృపను పొందుకోవాలి అంటే శ్రమల్లో కూడా మన సంఘం ఎలా ఉండాలి? వస్తారని శ్రమలు మనిషి కాకపోతే మానుకొస్తాయా అని పెద్ద మాటలు మాట్లాడుతూ శ్రమలను సైతం మనం ఏం చేయగలగాలి? టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి.
సంతోషంగా ముందుకెళ్ళాలి. ఎన్ని శ్రమలు వచ్చినా నేను వెనక్కి అడుగాను, ఎన్ని శ్రమలు వచ్చినా నేను ముందుకు వెళ్తానని మాసిదోనియా సంఘాలను మనం మాదిరిగా పెట్టుకోవాలి. మాసిదోనియా సంఘాలు ఎలాగైతే శ్రమల్లో సంతోషించాయో మన సంఘం కూడా శ్రమల్లో సంతోషించగలిగితే మన సంఘం కూడా ఖచ్చితంగా దేవుని కృపను ఏం చేస్తుంది? పొందుకుంటుంది. అంటే నేను అంటాను, మన సంఘం దేవుని కృపను పొందుకోవాలి అంటే ఇలాంటి శ్రమల్లోనే మన సంఘం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? మరీ సంతోషంగా ఉండాలి, మరీ ఉత్సాహంగా ఉండాలి, మరీ ఆనందంగా దేవుని దగ్గరికి మనం రావాలి. నేను గట్టిగా తెగించి ఒక మాట చెప్పగలను, ఈరోజు మన సంఘానికి వచ్చిన శ్రమ అంటే ఏమీ లేదు, ఏమీ లేదు, సరిగ్గా పాటు పట్టలేదు అంతే. అంతకు మించిన శ్రమ ఏంటి చెప్పండి? నాకు అర్థంగా గడుగుతున్నాను ఏమండి? అంతకు మించిన శ్రమ ఏంటి చెప్పండి? పోలే అలాగని ఏం పాటు పట్టలేదు కదని బతకడానికి ఏమి లేదా? బతకడానికి లేదు, ఏదోలా తినేచ్చు, ఏ కోట భేమో తినేచ్చు, ఏ శారో ఏ గని చేసుకోకుండా మనం ఏం చేయొచ్చు? తినేయచ్చు. అది శ్రమ? అది శ్రమ కాదు, అది శ్రమే కాదు. కానీ అది శ్రమలా మనం బిల్డప్ ఇస్తున్నాం, అది శ్రమలా మనం ఫీల్ అయిపోతున్నాం. ఆ శ్రమలను చూపించి మన దేవునికి ఏమైపోతున్నాం? దూరం అయిపోతున్నాం. కానీ మాసిదోనియా సంఘం కోసం దేవుడు రాస్తున్నాడు. మాసిదోనియా సంఘం కోసం మీకు తెలియాలి, ఈ మాసిదోనియా సంఘం ఎలాంటిది చెప్పనా? బహుశ్రమల వలన. ఆ పదం చదవండి, ఆ పదం ఎంత బాగుందో చదవండి, ఎంత బాగుందో చూడండి. బహుశ్రమలు. మన ఏ శ్రమలు? మన ఏ శ్రమలు? మామూలు శ్రమలు కూడా కాదు, అది నా బాధ. మామూలు శ్రమలు కూడా కాదు, వెనకబడుతున్నాం. బహుశ్రమల వలన పరీక్షింపబడి ఆ సంఘం ఏం చేస్తుందంట? సంతోషిస్తుందంట. బహుశ్రమల్లో సంతోషం అంట. అబ్బాబ్బా, ఎంత గొప్ప సంఘం అండి. అది మామూలు సంఘం కోసం కాదు, మామూలు సంఘం కాదు. అందుకే ఆ సంఘం కోసం అన్ని సంఘాలకి తెలియాలని దేవుడు కొన్నాడు. ఆ సంఘాన్ని చూసైనా మనకు బుద్ధి రావాలి, ఆ సంఘాన్ని చూసైనా బుద్ధి రావాలి. ఆ సంఘం ఎంత గొప్పదంటే బహుశ్రమల వల్ల సంతోషించిన సంఘం, బహుశ్రమల వల్ల సంతోషించిన సంఘం. మన సంఘానికి బహుశ్రమలు కాదు, మామూలు శ్రమలు కూడా మన సంఘానికి లేవు. మన సంఘానికి మామూలు శ్రమలు కూడా లేవండి. కానీ మన సంఘం ఏమైపోతుంది? వెనక్కి వెళ్ళిపోతుంది. బహుశ్రమల వల్ల కూడా ఆ సంఘం ముందుకెళ్ళిందంట. అందుకే దేవుని కృపను పొందుకుందంట. నేను అంటాను, మనకొస్తున్న ఈ శ్రమల్లో కూడా మనం ఆనందిస్తూ దేవునికి దగ్గర అవ్వగలిగితే ఖచ్చితంగా మనం కూడా దేవుని కృపను ఏం చేయగలం? పొందుకోగలం. దేవుని కృపను పొందుకోగలం. బహుశ్రమల వలన సంఘం సంతోషించిందంట. ఏంటయ్యా అంత గొప్ప శ్రమలు అని మనం ఆ సంఘం కొరకు మనం జాగ్రత్తగా పరిశీలించగలిగితే మచ్చుకోడు చూపిస్తాను. వాళ్ళకు ఆ సంఘానికి వచ్చిన శ్రమల్లో మచ్చుకోడు చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనం. ఆ సంఘానికి మాసిదోనియా సంఘాలకు వచ్చిన శ్రమల కోసం చెప్తున్నాను, మచ్చుకోడు చెప్తున్నాను. చాలా వచ్చాయంట. అందులో ఒకటి చెప్తున్నాను. అన్ని శ్రమలు వచ్చినా వాళ్ళు సంతోషించారంట. చూడండి ఎన్ని శ్రమలు వచ్చాయో, ఎంత గొప్ప శ్రమ చూడండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను ఎంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లర చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనులు సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేసిరి. మాసిదోనియా సంఘాల్లో ఉన్న ఒక సంఘం, ఏ సంఘం ఇది? తెస్సలోనిక సంఘం. తెస్సలోనిక సంఘంలో ఉన్న ఒక సంఘస్థుడి మీదకి సమస్య వచ్చిందంట. ఎలాగైనా అతగాడు మారడం వల్ల ఆ ఊర్లో అందరినీ మార్చేస్తాడని, పౌలు గారితో కలిసి ఇతగాడు కూడా ఆ సంఘం ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ మార్చేస్తారని, కొంతమంది పని పాట లేని కొంతమంది దుష్టులు ఆ సంఘం మీద, ఆ సంఘ సభ్యుడైన ఒకటి ఇంటి మీద పడి వాడిని బయటికి లాక్కొచ్చేదే ప్రయత్నం చేస్తున్నారంట. ఏం జరిగింది చూడండి. 6వ వచనం. అయితే వారు కనబడనందున యాసోనును కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, తెస్సలోనిక సంఘ సభ్యులంట ఆ ఊర్లో ఉన్న అధికారులంట ఏం చేశారంటే ఈడ్చుకొని పోయి అంటే ఎప్పుడు ఈడ్చుకెళ్ళిపోతాం? నేను రానంటే ఈడ్చుకొని పోయారంట. ఈడ్చుకొని పోయి భూలోకమును తల కిందన చేసిన వీరు ఎక్కడికి వచ్చి ఉన్నారు? యాసోనును వీరును చేర్చుకుని ఉన్నారు. వీరందరూ యేసను వేరొక రాజు ఉన్నాడని చెప్పి కైసరి చట్టమునకు విరోధముగా నడుచుకున్న వారని కేకలు వేసిరి. ఈ మాటలు వినుచున్న జనసమూహములు పట్టణపు అధికారులు కలవరపడి వారి యాసోను వద్దను మిగిలిన వారి యొద్దకును జామీను తీసుకుని వారిని విడుదల చేసిరి. ఆ రోజున్న ఆ పట్టణపు అధికారులు ఆ సంఘ సభ్యులు ఏం చేశారంట? ఈడ్చుకొని వెళ్ళిపోయారంట. అయినా సంఘస్థులు ఏం చేస్తారంట? శ్రమల్లోని
ఈడ్చుకెళ్ళంటారా, మీ ఇష్టం, మేము దేవుని కోసం ఏమైనా అయిపోతాం, ఏమన్నా అయిపోతాం అంటుంది ఆ రోజున సంఘం. ఏం అవ్వకూడదు అంటుంది ఈ రోజున సంఘం. ఈ రోజున సంఘాలకి ఆ రోజున సంఘాలకి చాలా తేడా ఉందండి. ఈ రోజున సంఘ సభ్యులందరూ చెప్పనండి ఎలా ఉండాలండి, మంచి కుర్చీ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి, ఏసీ ఉండాలి, అలా కూర్చోవాలి, వాక్యం ఉండాలి, ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు. ఆ రోజున సంఘాలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాకు హ్యాపీ. ఈ రోజున సంఘాలకి ఎలాంటి ఇబ్బంది రాకూడదు. ఈ రోజున సంఘాలకి ఎలాంటి ఇబ్బందులు రాకూడదు. చిన్న ఇబ్బందులు చాలా కంగారెక్కిపోతాం, చిన్న ఇబ్బందులు కంగారెక్కిపోతాం అండి. చిన్న చిన్న ఇబ్బందులు కంగారు పడే సంఘాలు ఈరోజు ఎంత గొప్ప శ్రమలు వచ్చినా అదరకుండా బెదరకుండా ఏమైనా మీరు చేసుకోండి, మేము మా క్రీస్తుని తప్ప ఇంకెవరిని మేము ప్రకటించమని గొప్పగా వెలుగెత్తిన సంఘాలు ఆ రోజున సంఘాలు. అలా గొప్పగా శ్రమల్లో కూడా సంతోషించగలిగారు కనుకనే సంఘస్థుల్ని ఈడ్చుకుని వెళ్ళిపోయారంట. అలాగని మనం ఎవడన్నా ఈడ్చుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, రేపు ఎవడ ప్రార్థన రాడు. ఈ చర్చికి వచ్చిన వాళ్ళందరినీ ఈడ్చుకెళ్ళిపోతాం, జైల్లో పెడతామంటే వచ్చే వారం వచ్చేది ఎంతమంది అండి? ఈ సంఘానికి వచ్చిన వాళ్ళని వచ్చే వారం ఎవడన్నా ఈ సంఘానికి వస్తే వాడిని జైల్లో పెడతామంటే పెడితే పెట్టుకో అని ప్రార్థనకు వస్తాం మనం. నాకు ఫోన్ చేసి అయ్యగారు మీరు అర్జెంట్గా చర్చి మూసేయండి, తర్వాత చూసుకుందాం అంటారు. మీరు నాకు సలహాలు ఇస్తారు. మీరు రాకపోగా నాకేమిస్తారు? బోర్డు సలహాలన్నీ ఇస్తారు నాకు. కానీ ఆ రోజున సంఘాలు ఈడ్చికెళ్ళిపోతున్నా, కొడుతున్నా, తిడుతున్నా ఆ రోజున సంఘాలు లెక్క చేయలేదు. మా దేవుడి కొరకు మేము ఏం చేస్తాం? చచ్చిపోతాం. ప్రాణాలు ఇవ్వగలిగే సంఘాలు ఆ సంఘాలు, శ్రమల్లో సంతోషించగలిగే సంఘాలు ఆ సంఘాలు. అందుకే ఆ రోజున సంఘాలు దేవుని కృపను పొందుకున్నాయి. ఈ రోజుకి దేవుని కృపను మనం పొందుకోలేకపోతున్నాం అంటే, దేవుని కోసం చిన్న కష్టం కూడా మనం ఏం చేయలేకపోతున్నాం, పడలేకపోతున్నాం. ఏమంటే ఇన్ని సంవత్సరాలు చేపలు పడ్డాయి, ఒక్క సంవత్సరం చేపలు పడకపోతే కంగారెక్కిపోతున్నామే. దేవుడు పరీక్షిస్తున్నాడు అనుకోవచ్చు కదా, దేవుడు నేను టెస్ట్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా, నువ్వు ఉంటావా నిలబడతావా లేదని దేవుడు టెస్ట్ చేయడానికి పట్టలేదు అనుకోవచ్చు కదా. శ్రమల్లో కూడా సంతోషించగలిగే శక్తి నీకు ఉందా? శ్రమల్లో సంతోషించే దమ్ము నీకు ఉందా అని అడుగుతున్నా. ఎందుకు అంత దమ్ము ఉండాలంటే, అలా నీకు దమ్ముంటేనే దేవుని కృపను ఒకరోజు ఏం చేయగలవు, పొందుకోగలవు. దేవుని కృప ఊరకనే రాదండి, దేవుని కృప ఊరకనే రాదు. ఇది చాలామంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూసి మనం గవర్నమెంట్ జాబ్ అండి, బోల్ శాలరీ వస్తుందండి. అవును వస్తుంది, బోల్ శాలరీ, గవర్నమెంట్ జాబే. ఆ గవర్నమెంట్ జాబ్ రావడానికి ఎంత కష్టపడ్డారు వాళ్ళు. ఏమండి ఎంత కష్టపడ్డారు, ఎంతో కష్టపడితేనే కానీ ఒక గొప్ప స్థితికి మనం వెళ్ళలేము. అంటే ఒక గొప్ప స్థితికి వెళ్ళాలంటే నువ్వు ముందేం చేయాలి? కష్టపడాలి, కష్టాన్ని కూడా ఇష్టపడాలి. కష్టపడుతున్నప్పుడు కూడా మనం సంతోషించగలగాలి. దేవుని కొరకు ఒక ఉన్నతమైన లోకాన్ని మనం సంపాదించాలంటే, ఉన్నతమైన కృపను మనం పొందుకోవాలంటే ఈ లోకంలో చిన్న చిన్న కష్టాలు మనం ఏం చేయాలి? తట్టుకొనగలగాలి. యేసుక్రీస్తు చెప్పాడండి, ఆయన బ్రతుకున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందు నుండిన ప్రవక్తలను, మీరేం గొప్పగా ఫీల్ అయిపోద్దు, ఏ శ్రమ వచ్చింది గొప్పగా ఫీల్ అవద్దు. మీకు ముందున్న ప్రవక్తలందరూ ఏం పొందారు? హింసలు పొందారు, శ్రమలు పొందారు, సంతోషించారు, ఆనందించారు. మీరు సంతోషించండి, ఆనందించండి. అందుకే అంటాడు పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతూ, ఫిలిప్పీ సంఘస్థులకు పత్రికలు వస్తూ, ఫిలిప్పీ సంఘస్థులారా ప్రభునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, మీరు ప్రభునందు ఆనందించండి. ఎందుకు పదే ఆ పదాలు రాశాడు చెప్పనా? వాళ్ళకు శ్రమలు వస్తుంటే కుంగిపోకుండా వారు ఏం చేయగలిగారు? ఆ మాటల చేత ఆదరింపబడగలిగారు. పౌలు తన ప్రసంగాల చేత ఆ సంఘాలను బలపరిచాడు. ఎంతగా బలపరిచాడంటే శ్రమల్లో, బహుశ్రమల్లో కూడా సంతోషించే అంతగా వారిని ఏం చేశాడు? బలపరిచాడు. వారు బలపడ్డారు. అందుకే దేవుని కృపను వాళ్ళు పొందుకున్నారు. అంటే దేవుని కృపను పొందుకోవడం అంటే ఆషామాషమైన విషయం కాదండి. ఒక సంఘానికి, ఒక కుటుంబానికి దేవుని కృప రావాలి అంటే అది ఆషామాషమైన విషయం కాదు. ఆ కృపను పొందుకోవాలంటే నువ్వు దేవుని కొరకు ఎన్ని వచ్చినా ఏం చేయగలవు? తట్టుకోగలగాలి, నిలబడగలగాలి. చాలామంది చిన్న చిన్న వాటికి కంగారు పడిపోతుంటారండి. చిన్నవి పెద్దవి వస్తేనే కంగారు పడలేదు. చిన్న వాటికి కంగారు పడుతున్నావు అంటే నువ్వు ఎప్పటికీ దేవుని కృపను ఏం చేయలేవు, పొందుకోలేవు. అంటే మాసిదోనియా సంఘాలు దేవుని కృపను పొందుకోవడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే బహుశ్రమల్లో ఆ సంఘం ఏం చేసింది? సంతోషించింది. అందుకే ఆ సంఘం దేవుని కృపను పొందుకుంది. మాసిదోనియా సంఘాలు దేవుని కృపను పొందుకోవడంలో
దేవుని కృపను పొందుకోవడంలో మరొక కారణం ఉందండి. ఆ కారణం కూడా మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రెండో కారణం ఏంటంటే ప్రభువునకు అలాగే ప్రభువు నామములో వచ్చిన సేవకులకు అప్పగించుకున్న సంఘాలంట. మాసిదోనియ సంఘాలు ఎలాంటివంట? ప్రభుకు అప్పగించేసుకున్నాయంట. వారి కొరకు పని చేస్తున్న సేవకుల కొరకు కూడా ఆ సంఘాలు ఏం చేశాయంటే తమను తామే అప్పగించేసుకున్నారంట. అంటే ప్రభుకు మనం అప్పగించుకోవడం అంటే ఆషామాషి విషయం కదండి. ప్రభుకు మనం అప్పగించుకోవడం అంటే ఏంటనుకుంటున్నారు? ప్రభుకు అప్పగించుకోవడం అంటే చూడండి, వారి కోసం రాస్తూ ప్రభుకు అప్పగించుకున్నారంట. దేవుని సేవకు కూడా ఆ సంఘాలు ఏం చేశారంట? మీ ఇష్టమే దేవా, మమ్మల్ని ఏం చేశారు మీ ఇష్టమే. పాస్టర్ గారు మమ్మల్ని ఏం చేశారు మీ ఇష్టమే, మేము ఏమైపోయినా మీ ఇష్టమే అని ప్రభుకు అప్పగించేసుకున్నారంట. దేవుని సేవకులకు అప్పచెప్పేసుకున్నారంట. సంఘం ప్రభుకు అప్పచెప్పేసుకున్నారంట. ప్రభు సేవకులకు అప్పచెప్పేసుకున్నారంట. చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదియు గాక మొదట ప్రభువునకు, ఆ సంఘం అంటే మొదట ప్రభువునకు తమను తామే ఏం చేసిందంట? అప్పగించుకున్నారు. మొదట ప్రభువునకును దేవుని చిత్తం వలన మాకును తమను తామే అప్పగించుకుని ఇంతగా చేయుదురని మేము అనుకోలేదు అంటున్నాడు పౌలు షాక్ అయిపోతున్నాడంట సంఘం చూసి. ఈ సంఘం ఎలాంటి సంఘం అంట? ఆ సంఘం ప్రభుకు అప్పచెప్పేసుకున్నారంట. ప్రభుకే కదంట, దేవుని సేవకు కూడా పూర్తిగా ఏం చేశారంట? వాళ్ళు తమను తామే అప్పగించుకున్నారు. పాస్టర్ గారు మీరు ఏం చెప్తుంది మీ ఇష్టమే మా ఇష్టం అనేలాగా ప్రభు సేవకునికి సంఘాన్ని అప్పచెప్పేసుకున్నారంట. మీ ఇష్టమేనండి అన్నారంట ఆ రోజు సంఘం. ఈరోజు సంఘాలు అయ్యగారు నువ్వు ఏది చేసినా మా ఇష్ట ప్రకారం చేయాలి, మక్కలు ఎరగొట్టోళ్ళు లేక నీకు. ఈరోజు సంఘాలండి, ఈ రోజున్న సంఘాలని చెప్పినా ఏది చేసినా వాళ్ళకి చెప్పాలా. ఆ రోజున సంఘాలు అయ్యగారు మీరు ఏదంటే అదే అయ్యగారు గొప్ప సంఘాలు. అందుకే దేవుని కృపను పొందుకున్నాయి. దేవుని కృపను పొందుకోవడం అంటే ఆషామాష విషయాలు కాదు. నేను అంటాను, ఇలాగే మనం బ్రతికి జీవిస్తే ఎప్పటికీ దేవుని కృపను మనం పొందుకోలేము. ఆ రోజున్న మాసిదోనియ సంఘాలు ఎలా ఉన్నాయంటే ప్రభుకు అప్పచెప్పేసుకున్నారంట. ప్రభుకే కాదు, సంఘాన్ని నడిపిస్తున్న సేవకుడు కూడా తమను తామే పూర్తిగా అప్పచెప్పేసుకున్నారంట. అలా చేస్తారని పౌలు గారు కూడా అనుకోలేదంట, ఊహించలేదంట. అమ్మ ఏట్రా బాబు సంఘంలో అయిపోయింది, ఎంత గొప్పగా ఉంది ఏంటి సంఘం అనుకుంటున్నాడంట ఆయన. తమను తామే ప్రభుకు అప్పచెప్పుకున్న సంఘం, అందుకే దేవుని కృపను పొందుకున్న సంఘంగా మాసిదోనియ సంఘాలు మారే. ఈరోజు అంటాను, ఈరోజు మన సంఘం కూడా దేవుని కృపను పొందుకోవాలంటే మన సంఘం కూడా పూర్తిగా ఎవరికి అప్పచెప్పాలి? మొదట ప్రభుకు అప్పచెప్పేసుకోవాలి మనం. దేవుడా నువ్వేం చెప్తుంది, నువ్వు ఆడమంటే ఆడతాను, పాడమంటే పాడతాను, కూర్చోమంటే కూర్చోండి, లేమంటే లేస్తాను, నువ్వేం చెప్తే చేస్తాను దేవా అని మనం పూర్తిగా ఎవరికి అప్పచెప్పుకోవాలి? దేవునికి అప్పచెప్పేసుకోవాలి. మా ఇష్టం అన్న మాటలు మన జీవితంలో ఉండకూడదు. నీ ఇష్టం దేవా అనే మాటలు మాత్రమే మన జీవితంలో నిలబడాలి. ఎప్పుడైతే నీ ఇష్టం దేవా, నా జీవితంలో ఏం జరిగింది నీ ఇష్టం దేవా అని ఎప్పుడైతే మనం ప్రభుకు అప్పచెప్పుకుంటామో అప్పుడు ఆటోమేటిక్గా దేవుని కృపను మనం ఏం చేయగలం? పొందుకోవాలి. నా ఇష్టం అనే మాటలు పక్కన పెట్టు, నీ ఇష్టం దేవా ప్రభుకు నాకు అప్పచెప్పేసుకోవడం ఏంటండి బాబు? ఎలా అప్పచెప్పుకున్నారు? రోమిల్ రాసిన పత్రిక ఎలా అప్పచెప్పుకున్నారు? ప్రభుకు అప్పచెప్పుకోవడం అంటే ఏంటి? రోమిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా దేవునికి ఏం చేసుకున్నారంట? సమర్పించుకోవడమే. ప్రభుకు అప్పక చెప్పుకోడు, సజీవ యాగంగా చెప్పుకున్నదంట. ఆ రోజున మాసిదోనియ సంఘాలు ప్రభుకు అప్పచెప్పేసుకున్నారంట. ప్రభు ఏం చెప్తుందే, పాస్టర్ గారు ఏం చెప్తుందే, పాస్టర్ గారు ఇష్టానికి తగ్గట్లుగానే ఆ రోజున సంఘాలు నడిచాయంట. వాళ్ళ ఇష్టాలు అన్నవి సంఘంలో జరగలేదంట, ప్రభు ఇష్టాలు జరిగాయంట. ప్రభు సేవకుని యొక్క ఇష్టాలు జరిగాయంట. ప్రభు కొరకు తమను తామే అప్పగించుకున్నారంట. ప్రభు కొరకే కదంట, ప్రభు సేవను జరిగిస్తున్న సేవకుడి కొరకు కూడా తమను తామే అప్పచెప్పుకున్నారంట. ఆ రోజున సంఘాలు గొప్ప సంఘాలండి. సేవకుడి కొరకు కన్నీళ్లు కార్చే సంఘాలు, సంఘం కొరకు కష్టపడే సంఘాలు. ఆ రోజున సంఘాలు వారి టైం దేవుని కోసమే, వారి టైం సేవ కొరకే, వారి టైం సేవకుడి కొరకే.
వారి టైం సంఘం కొరకే. ఈరోజు మన టైం ఎవరి కొరకు? మన టైం ఎవరి కొరకు అండి? ఒక అరగంట ఎక్కువ మాట్లాడాను అనుకోండి, నా కోసం మీరు పెట్టి చూస్తుంటారు, పోతుంటారు, ఒకటి అలా పోతుంటారు. ఈ టైం ఎవరి కొరకు రా నాయన? ఈ టైం ఎవరి కొరకు ఏమండి? వారంలో ఒక ప్రార్థన, అంతేనా? వారంలో ఒక ప్రార్థన. ఆ ప్రార్థన కూడా ఎన్ని గంటలు? 3 గంటలు కూడా కూర్చోం మనం. కిందకి చూసేవాడు ఒకడు, పక్క చూసేవాడు ఒకడు, చెట్టు కింద కూర్చున్నాడు ఒకడు, అలా పడిపోవాలి తాటికాయ పైనుంచి. దేనికి నువ్వు దేనికి టైం దేవుని కొరకు ఇవ్వలేకపోతున్నావా అని అడుగుతున్నా. ఎలా నువ్వు దేవుని కృపను పొందుకుంటావు? నీ మీద కాయ పడిపోవాలని నా ఉద్దేశం కాదు. నువ్వు ఎలాగైనా దేవుని కృపను పొందుకోవాలన్నది నా ఆశ. నువ్వు ఎలాగైనా దేవుని కృపను పొందుకోవాలంటే నువ్వు దేవునికి నువ్వేం చేయాలి? అప్పగించుకోవయ్యా. ప్రభుకి అప్పగించుకుంది ఆ రోజు సంఘం, సేవకుడికి అప్పగించుకుంది ఆ రోజు సంఘం. అందుకే దేవుని కృపను పొందుకుంది ఆ రోజున్న సంఘం. నేను అంటాను, ఈ రోజున మన సంఘం కూడా దేవుని కృపను పొందుకోవాలంటే మనల్ని మనం దేవునికి ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. మనల్ని మనమే సేవకుడికి ఏం చేయాలి? అప్పగించుకోవాలి. పాస్టర్ గారు మీరు ఏం చెప్తే చేద్దామండి, చెప్పండి. ఏం చేద్దాం? మనం బాగా ఎదగడానికి ఏం చేద్దాం? మన పరలోకం వెళ్ళడానికి ఏం చేద్దాం? చెప్పండి, చేద్దాం అనే సంఘాలు ఈరోజు లేవు. అందుకే ఈ రోజున్న సంఘాలు దేవుని కృపను ఏం చేయలేకపోతున్నాయి? పొందుకోలేకపోతున్నాయి. కానీ దేవుడు మాత్రం పౌలా, నువ్వు అర్జెంటుగా మాసిదోనియ సంఘాల కొరకు అందరికీ నువ్వు పత్రిక రాయి. మాసిదోనియ సంఘాల కోసం రాయి. మాసిదోనియ సంఘాల కోసం నువ్వు రాయాలి. వాళ్ళు చదువుకోవాలి. మాసిదోనియ సంఘాలు మాదిరిగా పెట్టుకోవాలి. మాసిదోనియ సంఘాల్లో వాళ్ళు బతకాలి. మాసిదోనియ సంఘాల్లో వాళ్ళు దేవుని కృపని పొందుకోవాలని దేవుడు పత్రిక రాయించి మాసిదోనియ సంఘాల కొరకు దేవుడు రాయిస్తున్నాడంటే, మాసిదోనియ సంఘాల కోసం చదువుకు వెళ్ళిపోతే దేవుని కృపను పొందుకోం. మాసిదోనియ సంఘాల కోసం నేర్చుకోవాలి. అలా మనం బ్రతకాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుని కృపను మనం ఏం చేయగలం? పొందుకోగలం. అంటే మాసిదోనియ సంఘాలు దేవుని కృపను పొందుకోవడానికి రెండో కారణం ఏమని అర్థం అవుతుంది? వారు ప్రభుకు అప్పచెప్పుకున్నారంట. ప్రభుకే కాదు, ప్రభు యొక్క సేవను చేస్తున్న సేవకుడు కూడా తమను తామే అప్పగించుకున్నారు. రెండో కారణం. మొదటి కారణం మరోసారి చెప్పండి. మొదటి కారణం ఏంటి? బహుశ్రమల్లో సంతోషించిన సంఘం, అందుకే దేవుని కృపను పొందుకున్నారు. రెండోదిగా ఏంటంటే ప్రభు యొక్క సేవకునికి కూడా ఆ సంఘం తమను తామే అప్పగించుకున్నారు. అందుకే మాసిదోనియ సంఘాలకు దేవుని కృప మెండుగా ఉంది. ఇక దేవుని కృపను మెండుగా పొందుకోవడానికి మాసిదోనియ సంఘాల్లో ఉన్న 3వ లక్షణం మీకు తెలియాలండి. అర్జెంటుగా మీకు తెలియాలి. 3వ లక్షణం ఏమిటి చెప్పనా? మెంటలేకపోద్ది. 3వ లక్షణం మెంటలేకపోద్ది. ఏంటంటే దాతృత్వము కలిగిన సంఘాలు అంటే దేవుని పనికి ధారాళంగా ఇచ్చే సంఘాలు. మళ్ళీ చెప్తానండి, దాతృత్వం కలిగిన సంఘాలు అంటే దేవుని పనికి ధారాళంగా ఇచ్చే సంఘాలు. ఏంటంటే మాకేమీ పాస్టర్ గారికి ఏమి ఇవ్వట్లేదని ప్రసంగం చెప్తారా? నీ గోల, నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వపోనా నేను దానికోసం చెప్పను. నువ్వు దేవుని కృపను పొందుకోవాలి. దేవుని కృపను పొందుకోవాలంటే మాసిదోనియ సంఘం కోసం నీకు తెలియాలి. మాసిదోనియ సంఘాలు దేవుని కృపను పొందుకోవడంలో ప్రధానమైన కారణం చెప్పిన దాతృత్వం కలిగిన సంఘం అంట. దేవుని కొరకు ధారాళంగా ఇచ్చే సంఘం అంట. ఎందుకు ఈ పదాన్ని నొక్కి మీతో చెప్తున్నానంటే ఈ సంఘం దేవుని కొరకు ఉన్నతంగా ఇచ్చిందంట. అంటే దేవుని కొరకు ఉన్నతంగా ఈ సంఘం ఇచ్చిందంటే బాగా డబ్బున్న సంఘమా, పేద సంఘమా? బాగా ఇవ్వాలంటే ఆ సంఘస్థులు ఏమో ఉండాలి? బాగా ధనవంతులు ఉండాలి. కానీ ఈ మాసిదోనియ సంఘాల కోసం మీకు తెలిస్తే మెంటలెక్కుతుంది. ఎందుకు ఈ సంఘాల కోసం ఈ పదాన్ని దేవుడు రాయించాడంటే ఈ సంఘాల యొక్క స్థితిని చెబుతున్నాడు. చూడండి, ఈ సంఘం అంటే బాగా ఇచ్చేవారంట. దేవుని పనికి ఇచ్చేవాళ్ళంట, దేవుని సేవకి ఇచ్చేవాళ్ళంట, దేవుని పనుల కొరకు బాగా ఇచ్చేవాళ్ళంట. ఇంత బాగా ఇచ్చేస్తున్నారంటే బాగా గొప్ప సంఘం అనుకుంటారేమో మీరని ఈ సంఘం కొరకు దేవుడు ఏమని రాయిస్తున్నారు చూడండి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో 2వ లైను, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహు విస్తరించును. బాగా గొప్పగా ధనం ఇస్తున్నారంట సంఘం కొరకు, సేవకుడి కొరకు, దేవుని పనుల కొరకు బాగా ఇస్తున్నారంట. అంత బాగా ఇచ్చేవాళ్ళు ఏమన్నా గొప్పవాళ్ళు అంటే నిరుపేదలంట. నిరుపేదలు ఎలాగిస్తున్నారంట? ఎవరు మాట్లాడలేదు. నిరుపేదలు ఎలాగిస్తున్నారంట? బాగా ఇస్తున్నారంట నిరుపేదలు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మన సంఘం బాగా ఉన్న సంఘమా, బాగా పేద సంఘమా, బాగా నిరుపేద కలిగిన సంఘమా? మళ్ళీ చెప్తాను, బాగా ఉన్న సంఘమా, బాగా పేద సంఘమా, బాగా నిరుపేదలైన సంఘమా? ఏ కేటగిరీ మంది? బాగా ఉన్న సంఘం అయితే కాదు. ఎందుకంటే ఎవరికాడేమి
లేవు నాకు తెలుసు. బాగా ఉన్న సంఘం కాదు, అలాగని బాగా పేద సంఘం కూడా కాదు, ఇంకా దిగజారిపోయి నిరుపేదలైన సంఘం కూడా కాదు. కానీ ఈ సంఘం నిరుపేదలైన సంఘం అంట, కానీ బాగా ఇచ్చే సంఘం అంట. నేను అంటాను ఇప్పుడు బాగా ఇచ్చే లిస్టులో మాసుదోనే సంఘం ఉండాలా, మన సంఘం ఉండాలా? మాసుదోనే సంఘం కంటే మనమే చాలా బెస్ట్గా ఉన్నాం. ఎందులో? ఉన్నదాంతో పోల్చుకుంటే మాసుదోనే సంఘం కంటే మనం బెస్ట్గా ఉన్నాం. బెస్ట్గా ఉన్నా ఏమి ఇవ్వము, అసలు ఏమీ ఇచ్చే స్థితిలో లేదంట, కానీ దేవుని కొరకు ఉన్నతంగా ఇస్తుందంట. ఆ పదం చూడండి, రెండో వచనంలో రెండో లైన్, వారు నిరుపేదలైనను దాతృత్వములో బహు విస్తరించును. ఇచ్చే విషయంలో అలాంటి సంఘం ఇంకోటి లేదంట. ఆ రోజున్న సంఘాలలో ఇచ్చే విషయంలో అలాంటి సంఘం మరొకటి లేదంట. అంత గొప్పగా ఇచ్చేస్తున్నారంటే బాగా ఉన్న సంఘం అనుకుంటారేమో అని దేవుడు వారి కోసం రాస్తున్నాడు. వారు నిరుపేదలైనంత గొప్పగా ఇస్తున్నారంటే అంత గొప్పగా ఇచ్చేది కనుకునే ఏం పొందుకున్నారు? దేవుని కృప ఊరకనే పొందుకోలేవు. మనం ఎలాంటి వాళ్ళు చెప్పనా? 10 రూపాయలు కనుకెత్తాం, దేవా ఆకాశ వాకిళ్ళు ఏం చెయ్యి, దింపేయి. ఏమేమో దింపిమంటాం. ఏమంటే దేవుని కృప ఊరకనే దిగదు. నువ్వు దిగిపోమంటే దిగదు, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకుని దిగదు. అది దిగాలంటే నీకున్నది దేవుని కొరకు నువ్వు ఇస్తున్నావు లేదు చూసి ఆయన ఇవ్వాలో లేదో ఆలోచిస్తాడు. ఇప్పుడు ఇవ్వడం కోసం ప్రసంగం చెప్పట్లేదు నేను, మీరు ఇవ్వాలా ఇవ్వకూడదా అనే దానికోసం నేను ప్రసంగం చెప్పట్లేదు. మీరు ఎలాగైనా దేవుని కృపను, నా ఇంటెన్షన్ వేరు, నీ బుద్ధి వేరు, వంకర బుద్ధి నీది. ఏంటి అయ్యగారు ఇప్పుడు ఇవ్వడం కోసం చెప్తున్నాడు, ఇవ్వట్లేదా మనం ఈ మధ్య? నీకు దండవరు అయ్యా, నువ్వు ఎప్పటికీ బాగుపడవు. నువ్వు ఇస్తున్నావా ఇవ్వట్లేదని కాదు, నువ్వు ఎలాగైనా దేవుని కృపను పొందుకోవాలి. ఇప్పుడు మాసిదోనియ సంఘాల కోసం దేవుడు రాయించి, మన గ్రంథంలో రాయించి, మనం చదువుకునేలా, మనం నేర్చుకునేలా ఎందుకు దేవుడు రాయించాడంటే ఆ సంఘం నీకు మాదిరిగా ఉండాలి. ఆ సంఘమే నీకు ఎందుకు మాదిరిగా ఉండాలంటే ఆ సంఘం దేవుని కృపను పొందుకుంది. ఆ సంఘం దేవుని కృపను ఎందుకు పొందుకుందంటే నిరుపేదలైన ఇచ్చే విషయాలు ఎలా ఉన్నారంట? బాగా ఉన్నారంట. దాతృత్వ విషయంలో బహుగా వాళ్ళు విస్తరించారంట. ఎంతగా వాళ్ళు ఇచ్చారు, ఏ విషయాల్లో ఇచ్చారు, ఎవరెవరికి ఇచ్చారో కూడా మనం జాగ్రత్తగా బైబిల్లో పరిశీలించగలిగితే వారు దాతృత్వ విషయంలో, వాళ్ళు ఇచ్చే విషయంలో రెండు విధాలుగా ఇచ్చేవాళ్ళు అంట. వాళ్ళు ఇచ్చే విధానాల్లో 2 విధానాలు ఉన్నాయంట. 2 విధాలుగా వాళ్ళు ఇచ్చేవాళ్ళు అంట. ఒకటి దేవుని పని కొరకు ఇచ్చేవాళ్ళు అంట, రెండోది బేదల కొరకు కూడా ఇచ్చేవాళ్ళు అంట. వీళ్ళే బేదోళ్ళకి మళ్ళీ బేదోళ్ళకి ఇచ్చేవాళ్ళంట, దేవుని పనికి ఇచ్చేవాళ్ళంట. ఇది మొదటి పద్ధతి. రెండో పద్ధతి ఏంటి? బేదోళ్ళకి ఇచ్చేవాళ్ళంట. వీళ్ళే బేదోళ్ళే ఉండి బేదోళ్ళకి మళ్ళీ ఏం ఇచ్చేవాళ్ళంటే వీళ్ళు ఏమండి, బేదోళ్ళు దేవుని పనికి ఇవ్వడమే ఎక్కువ. అక్కడ తాగలేదంట. మళ్ళీ ఎక్కడికి వచ్చేవాళ్ళంట? ఇంకా బేదోళ్ళకి ఇచ్చేవాళ్ళంట. ఉదాహరణకి అసలే మనం పేదోళ్ళు, మన పరిస్థితి ఏం బాగాలేదు, ఇద్దరు నుంచో పెట్టి ఇద్దరికి ఇబ్బందిగా ఉందండి, ఇద్దరికి సాయం చేద్దామన్నాం అనుకో, ఏమంటారు? ముందు ఒకటి చేద్దామంటే తర్వాత చూద్దాం అలా అంటాం, ఎందుకంటే మన పేదోళ్ళం కనుక. కానీ ఇప్పుడు ఆ ఇద్దరిని మాసిదోనియ సంఘాల దగ్గర నుంచో పెట్టామనుకోండి, మాసిదోనియ సంఘాలు అంటారంట ఇద్దరికి ఇచ్చేద్దామండి, మీరే పేదలు కదా, ఏం కాదండి ఇచ్చేద్దామండి అంటారంట. దేవుని పని కొరకు ఇచ్చేవాళ్ళంట. రెండోది బేదల కొరకు కూడా ఇచ్చేవాళ్ళంట. ముందు దేవుని పని కొరకు ఎలాగ ఇచ్చారో ముందు చూద్దాం, బేదల కొరకు ఎలాగ ఇచ్చారో కూడా చూద్దాం. దేవుని పనికి మొదటగా దేవుని పని కొరకు వాళ్ళు ఎలా ఇచ్చారో మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక ముందు దేవుని పని కొరకు ఇచ్చేవాళ్ళంట. ఎలా ఇచ్చేవాళ్ళు చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం 7, 8, 9 వచనాలు చూడాలండి. దేవుని పని కొరకు ఎలాగ ఇచ్చాడో మీకు తెలియాలి. కొరింథీ సంఘస్థులకు పౌలు రెండో పత్రిక రాస్తూ చెప్తున్నాడు చూడండి. మిమ్మల్ని హెచ్చరింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేసేదనా? కొరింథీ సంఘస్థులారా, మిమ్మల్ని హెచ్చించాలని, మీరు గొప్పోళ్ళు అవ్వాలని నేను ఉచితంగా దేవుని సేవ చేశానే, అలా ఉచితంగా దేవుని సేవ చేయడం పాపమా అని అడుగుతున్నాడు. ఉచితంగా దేవుని సేవ చేయడం పాపమా? ఉచితంగా దేవుని సేవ నేను చేయకూడదు. మీకు దేవుని సేవ చేస్తూ మీ దగ్గర నుంచి ఏదో ఒకటి నేను తింటూ ఏం చేస్తుంటాను, దేవుని సేవ చేయాలి. కానీ మీరు మంచి రకాలు కాదు, 4 రూపాయలు ఇచ్చి 4 పుల్లలు పొడిచే రకాలు. కనుక మీ దగ్గర ఏం చేయలేదు, నేను
తీసుకోకుండా ఉచితంగానే మీకు వాక్యం చెప్పాను, అలా ఉచితంగా వాక్యం చెప్పడం పాపమా అని మాట్లాడుతూ అంటున్నాడు చెడు పదం. మీకు పరిచర్య చేయుటకై నేను ఇతర సంఘముల వల్ల జీతము పుచ్చుకొని వారు ధనమును దొంగిలితే వాడినైతిని. అంటే కొరింథీ సంఘానికి వాక్యం చెప్పేవాడంట, కొరింథీ సంఘానికి సంఘ కాపురం ఉండేవాడంట. కానీ కొరింథీ సంఘస్థులు దేవుడు తినేవాడు కదంట. మిగతా సంఘస్థులు వచ్చి, అయ్యగారు ఆ సంఘానికి వాక్యం చెప్తున్నారు, మీరు ఆ సంఘాన్ని వాక్యంలో పెంచుతున్నారు, ఆ సంఘస్థులు ఏమి ఎవరని మాకు తెలుసు అని మిగతా సంఘస్థులు తీసుకొచ్చి పౌలు గారిని ఏం చేసేవాళ్ళంట, మిగతా సంఘాల ద్వారా పోషింపబడేవాడంట. ఈ సంఘానికి వాక్యం చెప్పేవాడంట. ఈ సంఘం ఏ సంఘం? కొరింథీ సంఘానికి వాక్యం చెప్పేవాడు. కొరింథీ సంఘం వల్ల ఈయన బతకాలి. కానీ కొరింథీ సంఘాలు ఏ రకం కాదు, ఇచ్చే రకం కాదు, ఇచ్చే రకం కాదు. కొరింథీ సంఘాలు వాక్యం చెప్తున్నాడంట, ఇతర సంఘాల వల్ల ఏం పుచ్చుకుంటున్నాడంట, జీతం పుచ్చుకుంటున్నాడంట. ఇతర సంఘాల వల్ల జీతం పుచ్చుకుంటున్నాడంట. ఎవరో ఇతర సంఘాలు చెబుతున్నాడు. 9వ వచనం, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కరగా కలిగి ఉండగా, మరియు నేను మీ యొద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారము మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. కొరింథీ సంఘస్థులు వాక్యం చెబుతున్నాడంట, కొరింథీ సంఘస్థులు పెంచి పోషించాలంట. కానీ కొరింథీ సంఘస్థులు పెంచి పోషించకపోతే ఎవరు వచ్చి పెంచి పోషిస్తున్నారంట? మాసిదోనియా సంఘస్థులు వచ్చి ఇక్కడ ఈయన ఎక్కడ తిస్తున్నారని. ఇంతకు మాసిదోనియా సంఘస్థులు రావచ్చు ఇక్కడికి ఏమండి? మాసిదోనియా సంఘస్థులు ఈయనకి ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మాసిదోనియా సంఘానికి ఏం చెప్పట్లేదు, ఈయన వాక్యం చెప్పట్లేదు. ఇంతకీ ఇక్కడ వాక్యం చెప్తుంది ఎవరికి? కొరింథీలకు వాక్యం చెప్తున్నాడు. కానీ కొరింథీ సంఘస్థులు ఏమీ ఇచ్చే రకం కాదంట, అన్నం కూడా పెట్టే రకం కాదంట. కానీ మాసిదోనియా సంఘస్థులు చెప్తున్నాడు, వీళ్ళకి చెప్తున్నాడు, కొరింథీ సంఘస్థులారా మీకు వాక్యం చెప్పాను, కానీ ఏ రోజు నాకు మొత్తం పెట్టలేదు. కానీ నాకు మొత్తం పెట్టింది ఎవరు? మాసిదోనియా సంఘస్థులు వచ్చి నక్కర తీర్చిరి అని అంటూ పదం రాస్తున్నాడు చూడండి. పదం రాస్తున్నాడు చూడండి. ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడుతుని, ఇక ముందును జాగ్రత్త పడుతుని, ఇక ముందును జాగ్రత్త పడతాను, మీ దగ్గర జాగ్రత్త పడతాను. అంటే మాసిదోనియా సంఘస్థులంట, కొరింథీ సంఘస్థులకు వాక్యం చెబుతున్న పౌలు గారికి ఏం చేసేవాళ్ళంట? అవసరాలు తీర్చేవాళ్ళంట. అంటే మాసిదోనియా సంఘస్థులు దేవుని పనికి ఎలాగిచ్చారయ్యా అంటే, వాళ్ళ సంఘంలో పౌలు గారు వాక్యం చెప్పకపోయినా వేరే సంఘాల్లో పౌలు గారు వాక్యం చెప్తున్నా, పౌలు గారు లాంటి బతికితే మరికొన్ని సంఘాలు బతుకుతాయి, మరికొన్ని సంఘాలకు మంచి వాక్యం వెళ్తుంది, పౌలు లాంటి బతకాలి అని మరో సంఘంలో వాక్యం చెబుతున్న పౌలు గారికి ఎక్కడో ఉన్న సంఘస్థులు తీసుకొచ్చి ఏమిస్తున్నారంట? ఆయన అవసరాలు తీరుస్తున్నారంట. అంటే ఎక్కడో ఉన్న పౌలు గారికి అవసరాలు తీరుస్తున్నారంటే వీళ్ళు దేవుని పనికి ఇచ్చే విషయంలో ఏ స్థాయిలో ఉన్నారు అంటే, వాళ్ళ పాస్టర్ గారిని వాళ్ళు పెంచి పోషించడం ఓకేనండి, ఎవడ పాస్టర్ గారు వాళ్ళు పెంచి పోషిస్తారండి. మరి కొరింథీ సంఘం పాస్టర్ గారిని వీళ్ళు పెంచడం ఏంటి? కొరింథీ సంఘంలో పాస్టర్ గారిని కూడా వీళ్ళే చూస్తున్నారంట. ఎంత గొప్ప సంఘం అండి. మళ్ళీ చెప్తాను, మాసిదోనియా సంఘం యొక్క గొప్ప స్థితి ఏంటంటే, వాళ్ళు పాస్టర్ గారిని వాళ్ళు పోషించడం కాదు, మిగతా సంఘ పాస్టర్ గారిని కూడా వీళ్ళే పోషిస్తున్నారంట. అలా అని గొప్ప సంఘమా? ఏ సంఘం? పేద సంఘం అంట. వాళ్ళ పాస్టర్ గారిని వాళ్ళ చూడటమే కాదంట, మిగతా పాస్టర్ గారిని కూడా వీళ్ళే చూస్తారంట. ఎంత గొప్ప సంఘం అండి. అంత గొప్ప సంఘం కనుకనే ఆ సంఘం దేవుని కృపని మన సంఘ పాస్టర్ గారిని చూడడం, పక్క సంఘ పాస్టర్ గారిని చూద్దాం ఏంటి? ఏమండి, నేను అడుగుతున్నాను, మన సంఘ పాస్టర్ గారిని మనం పడుచుకోం, ఎలా ఉన్నాడా తిన్నాడా ఏం పడుచుకోం. మిగతా సంఘాల కోసమా? మిగతా సంఘాల కోసం భారం ఉందా మనకు? మిగతా సంఘ సేవకులు ఎలా చేస్తున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ విధానాలు ఏంటి, వాళ్ళ సంఘంలో పాస్టర్ గారు చూస్తున్నాడు లేదో, అంటే వాళ్ళ సంఘంలో పాస్టర్ గారు చూస్తున్నాడో లేదో అని ఆ పాస్టర్ గారి కోసం కూడా ఈ సంఘస్థులు ఆలోచిస్తున్నారంట. ఆ సంఘం ఏ సంఘం? మాసిదోనియా సంఘం అండి. కొరింథీ సంఘస్థులకు వాక్యం చెప్తుంటే కొరింథీ సంఘస్థుల దగ్గరికి వెళ్ళి మరి మాసిదోనియా సంఘస్థులు ఏం చేస్తున్నారంట? ఆ పదం చదవండి. ఆ పదం 9వ వచనం. మరియు నేను మీ వద్ద ఉన్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీద భారం మోపలేదు. మాసిదోనియా సంఘస్థులు వచ్చి నా అక్కర తీర్చిరి. ప్రతి విషయంలో నేను మీకు భారముగా ఉండకుండా జాగ్రత్త పడితేనే ఇక ముందును జాగ్రత్త పడతాను. మీరు మంచోళ్ళు కాదు, మీకు డబ్బుల కోసం చెప్పినా ఏమన్నా ఇమ్మని చెప్పినా నన్ను మీరు పోట్లు పొడిస్తారు కనుక మీ దగ్గర నేను జాగ్రత్తగా ఉంటాను, ఒళ్ళు జాగ్రత్తగా దగ్గర పెట్టుకుని నేను ఉంటాను. కానీ మీరు నన్ను పెంచి పోషించకపోయినా నన్ను పెంచి పోషించడానికి ఏ సంఘం ఉంది? మాసిదోనియా సంఘం ఉంది. ఇప్పుడు ఈ మాసిదోనియా సంఘం కోసం ఎవరో చెబుతున్నాడు? కొరింథీ సంఘాలు చెప్తున్నాడు. వీళ్ళకి ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళు దొంగలు. అరే దొంగలారా, ఆ సంఘం చూసైనా మీరు ఏమి నేర్చుకోండి,
బుద్ధి నేర్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. వాళ్ళు దేవుని కృపను పొందుకున్నారా? మీరు ఎంతకాలం ఉన్నా దేవుని కృపను ఎందుకు పొందుకోవట్లేదు? ఆ సంఘాల్లో మీ సంఘాలు లేవు అని ఆ మాసిదోనియ సంఘాల కోసం ఇంకేం మాట్లాడుతున్నా చూడండి, ఇంకేం మాట్లాడుతుంది. పిలిపిలు రాసిన పత్రిక దేవుని సేవకు ఇచ్చే విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారో చెప్తున్నాడు. పిలిపిలు రాసిన పత్రిక 4:15 పిలిపిల్లారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు ఇచ్చే విషయంలోను పుచ్చుకునే విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకే తెలియాలి. మీరు చాలా గొప్పోళ్ళు. మీరు ఎంత గొప్పోళ్ళు అంటే ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో అసలు మీలాంటి సంఘం లేదురా బాబు అని చెప్తున్నాడు. ఎవరితోది? ఫిలిప్పీ సంఘస్థులు చెప్తున్నాడు. ఫిలిప్పీ సంఘం కూడా ఏ సంఘానికి సంబంధించింది? మాసిదోనియా సంఘానికి సంబంధం. నేను మాసిదోనియా అనే ప్రాంతం నుండి మీ ఊరు వచ్చాను కదా, మీ ఊరు వచ్చి మీకు వాక్యం చెప్పాను కదా, మీరు ఎలాంటి వాళ్ళంటే ఇచ్చే విషయంలో పుచ్చుకునే విషయంలో మీలాంటి సంఘం లేదు, నా భూతం నా భవిష్యత్తు అంటున్నాడు. ఎంత గొప్ప సంఘం ఇది, ఎంత గొప్ప సంఘం మా అని చెబుతూ మీరు నాకు ప్రారంభం నుండి ఇచ్చారని చెబుతూ పదం మాట్లాడుతున్నాడండి. ఏలయనగా తెసలోనికలోను కూడా మీరు మాటికి నా అవసరములు తీర్చుటకు సహాయం చేసితిరి. నేను ఇవి అపేక్షించేలాగా చెప్పట్లేదు, మీరేదో ఇంకా బాగా ఇచ్చేయాలని మాటలు నేను చెప్పట్లేదు. మీకు మీ లెక్కకు విస్తార ఫలము రావాలనని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తం సమృద్ధిగా కలిగి ఉన్నవి. మీరు పంపిన వస్తువులు ఎఫత్రోఫం వల్ల పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి మనోహరము సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగమై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన యేసు క్రీస్తునందు మహిమలో మీ ప్రతి అవసరత తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగములు మహిమ కలుగును గాక. ఆమేన్. సంగమా, దేవుడు మీ ప్రతి అవసరం తీరుస్తాడు. ఎందుకు దేవుడు మీ ప్రతి అవసరం తీర్చాలంటే మీరు నా ప్రతి అవసరత తీర్చారని ఆ మాసిదోనియా సంఘాల కోసం, ఆ ఫిలిప్పీ సంఘం కోసం, ఆ తెసలోనిక సంఘం కోసం, ఆ బెరయ సంఘం కోసం మిగతా సంఘాలకు పౌలు గారు ఏం రాస్తున్నాడు? పత్రిక రాస్తున్నాడు. ఆ సంఘాలు చాలా బెస్ట్ సంఘాలు. ఆ సంఘాలు చూసాను మీరు ఏమి నేర్చుకోండి? పాఠం నేర్చుకోండి. నేను అంటాను మాసిదోనియా సంఘాలు వాళ్ళు పాస్టర్ గారిని కాదు, మిగతా సంఘంలో ఉన్న పాస్టర్ గారిని పెంచడంలో, పోషించడంలో, నడిపించడంలో ఈ సంఘం ఇంత గొప్పగా ఉంది కదా. ఈరోజు మన సంఘ పరిస్థితి ఏంటి? మనల్ని పోషించుకోవడంలో ఏమన్నా మనం సెర చూపించగలుగుతున్నాం? మిగతా సంఘాల సంగతి పక్కన పెట్టండి. మిగతా సంఘాల దగ్గరికి వెళ్ళి మనం సహాయం చేయాలంటే ముందు మన సంఘస్థులు మనం ఏం చేయాలి? మన సంఘానికి మనం సహాయం చేయాలి కదా, మన సంఘం కొరకు మనం ఆలోచించాలి కదా. మాసిదోనియా సంఘాలు వారి సంఘం కొరకు ఆలోచిస్తున్నారంట, వారి సంఘ సేవకుడి కొరకు ఆలోచిస్తున్నారంట. ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఎందుకు వారి కోసం మనం ఈరోజు పనిగట్టుకో మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందంటే ఆ సంఘాలు దేవుని కృపను ఏం చేసి పొందుకున్నాయి. నేను అంటాను అదే దేవుని కృపను మనం పొందుకోవాలంటే మనం కూడా మాసిదోనియా సంఘాలుగా ఏమైపోవాలి? మారాలి. వారు నిరుపేదలైనను ఇచ్చే విషయాలు ఎలా ఉన్నారంట? చాలా గొప్పగా ఉన్నారంట. అంటే దేవుని పనికి, దేవుని సేవకునికి వాళ్ళు ఇవ్వడంలో చాలా పర్ఫెక్ట్గా ఉన్నారని మనకు అర్థమవుతుంది. పక్క సంఘాల్లో సేవ చేస్తున్న సేవకుడి విషయం కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారంటే సేవకుడి విషయంలో వాళ్ళు చాలా ఇచ్చే విషయాలు చాలా గొప్పగా ఉన్నారు మనకు అర్థమవుతుంది. రెండో విధానంలో కూడా మీరు చూడగలిగితే వారు బేదలకు కూడా వాళ్ళు సహాయం చేసేవాళ్ళు అంటండి. ఆ విషయాన్ని కూడా మీరు చూడగలిగితే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు కూడా మీరు చూడగలిగితే ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనపూర్వకంగా మమ్మను వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలిదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళు ఎలా ఇచ్చారంట? ఇచ్చే విషయాలు ఎలా ఇచ్చారంట? సామర్థ్యం కొలిదే కాదు, సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారంట. అలా ఇస్తున్నప్పుడు పౌలు గారు అనేవాడంట, మీరు పేదోళ్ళు కదా, నన్ను పెంచడం ఎక్కువ, మరి పేదోళ్ళు కూడా మీరు పెంచుతారా? మీరు పెంచలేరు కదా అంటే అన్నారంట వాళ్ళు. పాస్టర్ గారు మీరేం మాట్లాడకండి, మా పరిస్థితి ఎలాగున్నా పాస్టర్ గారినే కాదు సంఘంలో పేదలను కూడా మేము ఏం చేస్తాం? ఆ పదం చదవండి, ఆ పదం చూడు ఏమన్నారు చూడండి. ఈ కృప విషయంలోను పరిశుద్ధుల కొరకైన పరిచర్యలోను పాలు పొందు విషయంలో మనపూర్వకముగా మమ్మను వేడుకొనుచు పాస్టర్ గారిని వేడుకుంటున్నారు. ఏమని? పాస్టర్ గారు ఏమన్నారంట? అమ్మ మీరు పేదోళ్ళు కదా, పేద సంఘం కదా, పాస్టర్ గారిని పెంచడం ఎక్కువ, మిగతా పాస్టర్ గారిని పెంచడం ఎక్కువ, ఇలా ఇద్దరిని పెంచుతూ మరి పేదలు కూడా పట్టించుకోవాలంటే మీ సంఘం చాలా చిన్న సంఘం కదా అంటే అలా అన్నారంట. పాస్టర్ గారు మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టద్దు, ఇచ్చే విషయంలో మీరు అలా చిన్నోళ్ళు, మీరు తక్కువ, మీ పరిస్థితిపై మీరేమనొద్దు, మాకున్నదంతా మేము ఏం చేస్తాం? మనపూర్వకంగా
మిమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలిదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. అంటే ఇచ్చే విషయంలో దేవుని పని కొరకిస్తున్నారంట, సేవ కొరకిస్తున్నారంట, సేవకుడికి ఇస్తున్నారంట. అవన్నీ కాకుండా పేదలు ఎవరైనా ఉంటే పేదలు కూడా ఎలా ఇస్తున్నారంట, తమంతట తామే ఇస్తున్నారంట. సామర్థ్యం కంటే ఎక్కువ ఇస్తున్నారంట. వాళ్ళు 10 రూపాయలు మాత్రం ఇవ్వగలరు. వాళ్ళ సామర్థ్యం అంతా 10 రూపాయలే. అంతకంటే ఎక్కువ ఏం ఇవ్వగలుగుతారంట. అంత గొప్పగా ఇచ్చేస్తున్నారంటే అది పెద్ద గొప్ప సంఘం అనుకోకండి, అది బాగా నిరుపేదలైన సంఘమే ఇంత గొప్పగా ఆ రోజు పరిచర్యను జరిగించడానికి అంత గొప్పగా వారు ముందుకు అడుగులు వేశారు కనుకనే ఆ రోజున సంఘాలు ఈ రోజున సంఘాలకు ఏమైపోయినాయి, మాదిరి అయిపోయినాయి. ఆ సంఘం ఈ రోజున సంఘాలన్నిటికీ ఏంటిది, మాదిరి కలిగిన సంఘాలు. నేను అంటాను మాసిదోనియా సంఘాలు కాదు, అడవుపల్లి పాలలో ఉన్న సంఘం కూడా కూడా మాదిరికరమైన సంఘం అవ్వాలంటే మాసిదోనియా సంఘానికి ఎలా ఉండాలి, మన సంఘం తలదన్నిలా ఉండాలి. ఆ సంఘాన్ని చూసి తల దించుకునేలా ఉన్నాం. కానీ ఆ సంఘాల కోసం దేవుడు రాయించాడు. అది చదువుకుంటూ వింటున్నప్పుడు మనకు అర్థమవుతుండాలి, అయ్యయ్యో మన సంఘం అలా లేదు. మన సంఘం ఏమవ్వాలి, ఇప్పుడు డెవలప్ అవ్వాలి. డెవలప్ సూపర్. ఎదగడంలో కాదు, ఇచ్చే విషయంలో కూడా ఏమవ్వాలి, డెవలప్ అవ్వాలి. డబ్బుల కోసం ప్రసంగం చేస్తున్నాను, ఆ మాటలు పక్కన పెట్టి కొద్దిసేపు. నేను దానికోసం చెప్పట్లేదు. సంఘం ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే, ఉన్నతంగా దేవుని కృపను మనం పొందుకోవాలంటే ఆ కృపను ఊరకనే మనం పొందుకోలేము. నేను అంటాను ఆ కృపను మనం పొందుకోవాలంటే ఇచ్చే విషయంలో కూడా మనం ఎలా ఉండాలి, ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి. బహుశ్రమంలో కూడా సంతోషించే సంఘాలు ఉండాలి. దేవుని సేవకి మనం ఏం చేసుకోవాలి, పూర్తిగా అప్పగించుకోవాలి. ఏమంటే మీరు ఏం చెప్తే చేద్దామండి అని ప్రభుకు సేవకుడుకు అప్పగించుకునే సంఘాలు మారాలి. అప్పుడు ఆటోమేటిక్గా సంఘం డెవలప్ అవుతుంది, ఆటోమేటిక్గా సంఘం అభివృద్ధి చెందుతుంది, ఆటోమేటిక్గా సంఘంపై దేవుని కృప మెండుగా ఉంటుంది. దేవుని కృప కావాలంటే రాదు. దేవుని కృప రావాలి అంటే, నీ మీదకి రావాలంటే దేవుని కొరకు నువ్వు ఏదైనా కష్టపడాలి. నువ్వు కష్టపడితేనే దేవుని కృప పొందుకోవాలి. నేను అంటాను ఒకరోజు పరలోకం పొందుకోవాలన్నా ఈ లోకంలో నువ్వేం చేయాలి, ఇప్పుడు కష్టపడాలి. పరలోకం పొందుకోవాలన్నా కష్టపడాలి. పరలోకం కూడా ఊరకం రాదే. పరలోకం రావాలని ఏం చేయాలంటాడు, అపోస్తల కార్యాలు 14 వచ్చాం, ముగిస్తాను చివరిగా. అపోస్తల కార్యాలు 14 వచ్చాం, 22 వచ్చాం. శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యములో ప్రవేశింపవలనని వారిని హెచ్చరించి. అనేక శ్రమలు అనుభవిస్తేనే కానీ ఎక్కడికి వెళ్ళవు. అంటే ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే, ఒక ఉన్నతమైన లోకానికి వెళ్ళాలంటే, ఒక ఉన్నతమైన పరిస్థితులు అలా నీకు రావాలి అంటే ముందు ఖచ్చితంగా నువ్వేం చేయాలి, కష్టపడాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం కష్టపడి కొనాలని నేర్పించామనుకోండి, వాళ్ళు కష్టపడ్డారనుకోండి, ఇష్టంగా చదువును కూడా కష్టపడ్డారనుకోండి, ఒక గొప్ప స్థితికి మన పిల్లలు వెళ్తారు. మన పిల్లలు ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా కష్టపడాలి. మనం ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా దేవుని కొరకు ఏం చేయాలి, కష్టపడాలి. ఇంకా మాసిదోనియా సంఘాలు కష్టపడ్డాయి, ఉన్నతమైన స్థితికి వెళ్ళి అన్ని సంఘాలకు మాదిరి. అన్ని సంఘాలు వారి సంఘం కోసం మాట్లాడుకునే స్థాయికి ఆ సంఘాలు వెళ్ళి. నేను అంటాను ఆ సంఘాలు కాదు, మన సంఘాలు కూడా, తర్వాత సంఘాలు కూడా మాట్లాడుకునే స్థాయికి మన సంఘాలు వెళ్ళాలంటే మన సంఘాలు కూడా మాసిదోనియా సంఘాల మాదిరి కలిగిన సంఘాల మనం ఏమైపోవాలి, మారిపోవాలి. నేను అంటాను మాసిదోనియా సంఘం మీద కాదు, దేవుడు ప్రతి సంఘం మీద తన కృపను ఉంచాలనుకుంటున్నాడు, ప్రతి కుటుంబం మీద తన కృపను ఉంచాలనుకుంటున్నాడు, ప్రతి వ్యాపారం మీద దేవుడు తన కృపను ఉంచాలనుకుంటున్నాడు. అయితే ఆ కృపను మనం పొందుకోవాలంటే మనల్ని మనమే దేవునికి ఏం చేసుకోవాలి, సమర్పించుకోవాలి. దేవా నువ్వు ఏదంటే అది, నువ్వు వేటకి వెళ్ళమంటే వెళ్తాను, మానేమంటే మానేస్తాను. దేవుణ్ణి అడిగి ఏ పనైనా చేయాలి. మనం అడ్డదిడ్డంగా ఉంటాం. ఆదివారం ముందెట్టుకుని ప్రార్థనకి వెళ్తూ ఉంటాం, మనం వేటకి వెళ్తూ ఉంటాం. నిజమండి, ఆదివారాన్ని ముందు పెట్టుకు ఏం చేస్తుంటాం, అసలు ఇప్పుడు ప్రభుకు నువ్వు అప్పగించుకోవాలరా బాబు అంటే ప్రభుకు అడ్డంగా వెళ్తాం మనం. ఓ తొక్కాలి నిన్ను, ఇంకోసారి వెళ్ళవు. వద్దండి, ప్రభుకు వ్యతిరేకంగా మీరు ఏం చేయొద్దు, ప్రభుకు అడ్డంగా మీరు వెళ్ళొద్దు. ప్రభుకు మిమ్మల్ని మీరే సమర్పించుకోండి. ప్రభు నువ్వు ఏం చెప్తే చేస్తానని ప్రభుకు నువ్వు అప్పచెప్పుకో. ఖచ్చితంగా దేవుని కృపను నువ్వేం చేస్తావు, పొందుకోండి. నేను అంటాను ప్రభుకు అడ్డంగా ప్రభుకు ఎదురుగా ముందు రోజు ఏటకెళ్ళిపోయావు, 1,00,000 వస్తుంది, 2,00,000 వస్తుంది. కానీ దేవుని కృప నిబంధన అనుకోండి, 1,00,000 2,00,000 కూడా అవి సరిచేలేవు. దేవుని కృప గొప్పదా, 1,00,000 గొప్పదా అంటే ఏం చెప్తావు, ఏమండి? 1,00,000 పోతుందర్రా, 1,00,000 ఎలాగైనా పోతుంది. డబ్బు ఎవరి దగ్గర కుదిరి ఉండదండి. నేను చెప్తున్నాను, డబ్బు ఎవరి దగ్గర కుదిరి ఉండదు. అది ఎవరి దగ్గరికి వస్తే మనశ్శాంతి ఉండదు.
డబ్బు భలే జబ్బులు, ఏదో జబ్బు వస్తుంది పోతుంది, అది నీ కాడ కుదురుండదు. అదే నువ్వు దేవుని కృపను పొందుకుంటే నువ్వు చచ్చిపోయే వరకు దేవుని కృప నీ మీద ఉంటుంది. ఎప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? ఉన్నతమైన స్థితికి. నేను అంటాను 1,00,000 కాదయ్యా, దేవుని కృపను పొందుకోయ్యా. దేవుని కృపను పొందుకోవాలంటే నేను నువ్వే దేవునికి ఏంచి సమర్పించుకో, దేవుని సేవకుని సమర్పించుకో. దేవుని సేవకుడు ఏం చెప్తా చేయడానికి ప్రయత్నించి అలా ముందుకు వెళ్ళిపోతుండు. ఖచ్చితంగా దేవుని కృపను పొందుకుంటావు. ఓ రోజు ఖచ్చితంగా దేవుడిని మహాలోకాలకి చేరిపోతాం. కనుక వచ్చిన వారందరూ దేవుని కృపను పొందుకొని దేవుడిని మహాలోకాలకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపల దేవ,